హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చి మండే, నిన్నటి వ్లాగే. ఇంకా సెకండ్ సాటర్డే అలాగే సండే 2 days లీవ్ వచ్చింది కదా. ఇంకా మండే రోజు పిల్లల్ని స్కూల్కి పంపిద్దామంటే వాళ్ళు లేవడానికి, స్కూల్కి వెళ్ళడానికి చాలా వంకలు వెతుకుతారు. ఇవాళ కూడా హాలిడే, ఇంకా వెళ్ళము మేము అని చాలా సతాయిస్తారు. టైం అయిపోయేంత వరకు ఇంకా ఎలాగోలాగా పిల్లల్ని పంపించాను స్కూల్కి. ఇంకా వాళ్ళు పంపించిన వీడియో అవి షూట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఏడుస్తూ వెళ్ళారనమాట స్కూల్కి. వాళ్ళు కూడా ప్లీజ్ అమ్మ ఉండిపోతాం ఇంట్లో అని చెప్పి, ఇంకా నేను కాఫీ కూడా తాగలేదు లేచిన దగ్గర నుంచి. ఇంకా సండే రోజు నైట్ అయితే తిన్న ఐటమ్స్ అవన్నీ కూడా షింక్లో గిన్నెలు అవి ఉండిపోయినాయి, ఏం క్లీన్ చేయలేదు. నీళ్ళల్లోకి వెళ్తుంటే చేతులు పెడుతుంటే అంత ఐస్ గడ్డల్లాగా ఉన్నాయి. వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా క్లైమేట్ అంతా. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఈరోజు అయితే మా వారు ఊరు వెళ్ళారనమాట నిన్న. ఒక 1 week వరకు ఉండరు. సో మా వారికి వెళ్ళేటప్పుడు టిఫిన్ వేసి ఇచ్చేస్తున్నాను, అలాగే లంచ్ కూడా పెందరాళ్ళే చేసేద్దాము అని చెప్పి. ఇక్కడ నేనైతే టిఫిన్ కింద పెసరట్లు పిండి అయితే నానపోసాను సండే రోజు నైట్. ఇంకా మార్నింగ్ లేవగానే పెసరట్లు వేసేస్తున్నాను. పెసరట్లోకి ఉల్లిపాయలు అలాగే జీలకర్ర కట్ చేస్తున్నాను. చట్నీ వచ్చేసరికి ఏం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఊరెళ్ళే హడావిడిలో ఉన్నారు. అండ్ పిల్లలకి కూడా లేట్ అయిపోయింది. క్యారేజ్లు అవి రెడీ చేసేస్తే ఆయన ఇచ్చేసి అలా ఊరెళ్ళిపోతారు. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి కదా అని చెప్పి నేను ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా 2 days నుంచి వీడియోస్ ఏం పెట్టలేదు కదా, నిన్న వ్లాగ్ అన్నా చేద్దామని చెప్పి నేను ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో నాకైతే ఇంకా నీరసంగానే ఉందండి. హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంకా జ్వరం తగ్గలేదు. నా వాయిస్లో మీకు తెలుస్తుంది, వాయిస్ ఓవర్ ఇస్తేనే కొంచెం వాయిస్ అంతా తేడాగా అనిపిస్తుంది కదా. సో ఏంటంటే క్లైమేట్ మారింది కదా, చాలా నీరసంగా డల్గా ఉందన్నమాట. కాకపోతే పని అయితే నాకు మండే రోజు అయితే ఏదో ఆ రోజంతా పని చేసినట్టు అనిపిస్తుంది. నేను పొద్దున్నే లేచినప్పటి నుంచి ఇంకా అందరి పనులు అయిపోతాయి, అందరివి అయిపోతాయి, కానీ నా పని మాత్రం ఎక్కడిది అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటో ఎక్కువగా పని ఉంటుంది మండే రోజు. ఇంకా దీపం పెడదామనుకున్నా సరే నేను ఈరోజు దీపం కూడా పెట్టలేదు. ఇంకా పిల్లలకి వచ్చేసరికి ఇలా టిఫిన్ చేస్తూ గిన్నెలు అవన్నీ ఇంకా అలా ఉండిపోయినాయి కదా, వంట చేసేసి ఏకంగా అన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పి చేస్తున్నాను. ఇంకా క్యారేజ్లోకి అయితే క్యారెట్ కూర చేస్తున్నాను. 2 రకాలు ఏవో ఒకటి చేస్తాను కదా నేను, ఏదో ఒక కూర లేదా పప్పు చారు ఏదో ఒకటి చేస్తాను పిల్లల క్యారేజ్లోకి. ఈసారి మా వాడు అయితే 2 రకాలు పెట్టద్దు అంటున్నాడు, ఒకటే తింటాను అని చెప్తున్నాడు అనమాట. ఒకవేళ నేను బలవంతంగా ఇంకో ఐటెం పెట్టినా కూడా వాడు రివర్స్లో తీసుకొచ్చేస్తున్నాడు. ఒకటే పెట్టమన్నాను కదా అంటున్నాడు. సర్లే ఇంకెందుకులే, నాకు కూడా ఓపిక లేదని చెప్పి నేను అది ఏం పెట్టమంటే అదే చేస్తున్నాను, అడిగి మరీను. సో మా పిల్లలతో అలా ఉంటుంది అనమాట. అది కూడా ఏం చెప్పాడంటే నాకు క్యారెట్లు చాలా చిన్న ముక్కలు తరగమన్నాడు. అంటే నేను తరగడమే చాలా చిన్నగా తరుగుతాను, ఇంకా చిన్నవి కట్ చేయమని చెప్పాడు. సరే అని చెప్పి నేను వాడు చెప్పినట్టు చేశాను. అలాగే క్యారియర్ కూడా వాడు ఒక్కటి కూడా అంటే ఫినిష్ చేసి వచ్చాడనమాట, ఫుల్గా తిన్నాడు వాడు చెప్పినట్టు చేస్తే. ఇంకా మా వారికి అయితే పెసరట్లు వేసేస్తున్నాను, ఊరు వెళ్ళిపోతారు, ట్రైన్ టైం అయిపోతుంది కదా అని చెప్పి నేను రెడీ చేసేస్తున్నాను. ఇంకా వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూడండి వీడియోకి, ఎందుకంటే నాకు కూడా యూస్గా ఉంటుంది కదా. ఈ మధ్య మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసిన వ్యూస్ చాలా డౌన్ అయిపోతున్నాయండి, ఇదివరకు వచ్చినట్టు కూడా రావట్లేదు. ఏంటో అర్థం కావట్లేదు నాకు, ఏమైంది ఏంటి అన్నది. ఎప్పుడు అలా లేదు, ఈ మధ్య ఇంకా డౌన్ అయిపోయినాయి. సరే ప్రాబ్లం ఏంటో తెలియదు, చూడాలి. ఒక 2-3 వీడియోస్ పెట్టి చూస్తాను. ఇలాగే ఉంటే ఏమైనా ప్రాబ్లం ఏమో చూసుకోవాలి. చాలా వ్యూస్ తగ్గిపోయాయి. సో మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు కూడా వీడియోస్ ఇంకా చేయాలి అనే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ నేను ఛానల్లో లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. అది నేను ఆల్రెడీ ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, చూడలేని వాళ్ళకి, ఎక్కువ మంది వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా.
ఫస్ట్ టైం లైవ్ వీడియో చేస్తాను. లైవ్ తెలుసు కదా మీకు, లైవ్లో నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు నేను ఎప్పుడు పెడతాను ఏంటి అన్నది మెన్షన్ చేస్తాను, టైమింగ్ అదిను. మ్యాక్సిమం హాలిడేస్లో పెడతాను, ఏదైనా వీలైతే రేపు కానీ అలాగా అనమాట. సో లైవ్ ఎందుకు చేయాలి అంటే, లైవ్ చేస్తే వాచ్ అవర్స్ ఎక్కువ వస్తాయన్నమాట. లైవ్ ఒక హాఫ్ అన్ అవర్ చేసిన 1 అవర్ చేసిన మనకి లైవ్ అవర్స్ మళ్ళీ వీడియో పోస్ట్ చేసినప్పుడు అవర్స్ కలుస్తాయి కదా. సో ఇప్పటి వరకు నా ఛానల్లో ఎలాంటి లైవ్ స్ట్రీమ్ వీడియోస్ నేను చేయలేదు కదా, లైవ్కు రాలేదు. నేను ఫస్ట్ టైం లైవ్కి వస్తాను, అది కూడా ఎంతో ఒక మినిమం 20-30 మెంబర్స్ ఉన్న చాలు కదా. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి లైవ్కి రండి, టైం కూడా మీరు నాకు ఇక్కడ చెప్పచ్చు, పలానా టైంకి మేము ఫ్రీగా ఉంటాము, ఆ టైంలో లైవ్కి రండి అని ఎవరికైనా అదే చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బట్ ఎనీవే ఏదో ఒక రోజు నేను లైవ్కి అయితే వస్తాను. ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు లైవ్లో మాట్లాడుకోవచ్చు. ఛానల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, కొత్తగా పెట్టాలి వాళ్ళకి ఏమైనా సజెషన్స్ కావాలన్నా నేను అన్నీ షేర్ చేస్తాను. మర్చిపోకండి, కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మా వాడికి ఎలా చూసారు కదా, ఇలా సన్నగా క్యారెట్ తరిగేసాను అండ్ ఇక్కడ పోపు వేసేసుకున్నాను, తర్వాత క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు అలాంటివి ఏమి వేయను, ఒక్క ఎండుమిరపకాయ వేస్తాను. కాస్త ఫ్రై అయిన తర్వాత నీళ్లు పోసేసుకుని మగ్గించేసుకుని ఫ్రై చేసేస్తాను. ఇంకా అదే అనమాట. ఓ పక్క నేను వీడియోస్ షూట్ చేస్తున్నాను, వీడియో ట్రైపాడ్లో పెట్టుకుని వీడియో షూట్ చేసుకుంటున్నాను. తర్వాత మా వారు ఇంకా మండే అనగానే కూరలు తెచ్చుకుంటాం కదా వీక్కి సరిపడా, ఇంకా ఊరు కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి మేమేం తింటాము, పిల్లలు ఏం తింటారో అన్ని రకాల కూరలు తీసుకొచ్చారు. ఇవన్నీ సదురుకొని నేను క్లీన్గా అన్నీ చేసుకుని చేస్తున్నాను. పక్క నుంచి క్యారేజెస్ ఇస్తున్నాను, టైం అయిపోతుంది పిల్లలకని వంట చేస్తున్నాను. అలాగే వీడియో కూడా షూట్ చేసుకుంటాను. ఇంత కష్టపడి ఇన్ని మేనేజ్ చేసిన, మామూలుగా అయితే 2 పనులు అందరూ చేసుకునేదే, ఇంత పని చేసుకుంటూ కూడా వీడియో షూట్ చేస్తున్నాను అంటే ఎంతో కొంత యూజ్ ఉండాలి. కాబట్టి మీరు నా కష్టాన్ని గుర్తించి ఒక చిన్న వీడియోకి లైక్ ఇవ్వండి, వీలైతే ఎక్కువ మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి మీకు తెలుసున్న వాళ్ళు ఉంటే. సో నాకైతే హెల్ప్ అవుతుంది. సో నేనైతే మండే మార్నింగ్ స్టార్ట్ చేశాను, అంటే 10 o'clockకి వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా 12 వరకు ఎంత హడావిడిగా పని ఉంటుంది అంటే 10 దగ్గర నుంచి 12 వరకు ఇంక ఏ పని హడావిడిగా ఉంటుంది. అన్నీ చేసుకోవడము, లంచ్ సర్దుకోవడము, ఇదంతా ఏమైనా గిన్నెలు ఉంటే తోముకోవడము. ఈ 2 hours నేను మార్నింగ్ పనులే చేస్తాను, ఈవినింగ్ అసలు అంతగా చేయబుద్ధి కాదు నాకు. చేయాలన్నా ఏం పని ఉండదు, ఎందుకంటే నేను వంట చేసేసిన తర్వాత అన్ని గిన్నెలు మ్యాక్సిమం తోమేసుకుంటాను. మహా అయితే 1-2 ప్లేట్లు ఉంటాయి అన్నం తిన్నవి, అంతే. ఇంకా ఈవినింగ్ ఏముండవు. మళ్ళీ పొద్దున్న చూసేసరికి బోలెడు అంత పని ఉంటుంది. ఈవినింగ్ చేసుకుందామన్నా ఏమీ ఉండదు. క్యారేజెస్ లేకపోతే స్నాక్ బాక్సులు పిల్లకి పెడతాం కదా, అవి మాత్రమే ఉంటాయి. ఇల్లంతా క్లీన్గా ఉంటుంది. కానీ పొద్దున్న లేచి చూసేసరికి గజి బిజీ చేసి అయిపోతుంది, హడావిడి అయిపోతుంది. ఈ టైంలోనే పని అంతా ఉంటుందన్నమాట. ఇంకా చకచకా చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకి లంచ్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను. సో మార్నింగ్ టు 10 o'clock to 12 o'clock వరకు ఈరోజైతే రికార్డ్ చేయగలిగాను వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.